ఆంగ్లేయుల పరిపాలనలో బానిసత్వం ఉన్న ప్రజానీకాన్ని నా దేశంలో నేను బానిసను ఎట్లా అని స్వాతంత్ర పోరాటాన్ని నిర్మాణం చేసి శాంతి, అహింస, సహాయ నిరాకరణ ఉద్యమాలు చేపట్టి గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఉన్నవానికి ఒకటే ఓటు, లేని వానికి ఒకటే ఓటు, చదువుకున్న వానికి ఒకటే ఓటు, చదువు రాని వానికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే రాయించిన ఘనత గాంధీజీ. దీన్ని మనం అందరం గమనించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత 565 దేశాలకు రాజులుంటే ఆ రాజులను ఒప్పించి మెప్పించి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఢిల్లీలో ఒక ప్రభుత్వం, హైదరాబాద్లో ఒక ప్రభుత్వం ఏర్పడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కరించే వేదిక లేదని గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీని ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకుపోయినటువంటి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి నన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంస్థలను బలోపేతం చేయమని నన్ను చైర్మన్ గా చేయడం జరిగింది. వారికి నేను ఎల్లవేళ కృతజ్ఞ ఉంటానని మాట తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ రోజు మరి ప్రజల పాలనను, ప్రజా ప్రభుత్వం యొక్క పాలనను ప్రజల వద్ద తీసుకెళ్ళడానికి ఈ రోజు నాయకులు మీ ముందుకు వస్తున్నారు. ఓటు అనేది బ్యాలెట్ కాదు, అది ఒక బుల్లెట్. ఏదైతే స్వాతంత్ర ఫలం అందరికి అందాలని చూసిందో ఆ స్వాతంత్ర ఫలాలను అందించడానికి ఆ ఓటును నిర్భయంగా ఓటు వేయవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఓటు హక్కును వినియోగించుకోండి. ఈ మధ్యలో యువత ఓటుకు దూరంగా ఉంటున్నారు, విదేశాలకు పోదామనేటువంటి మాటల్లో ఉంటున్నారు. అట్లా కాకుండా ఓటు హక్కు ప్రజలందరికీ అందాలని, ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను. సభ్య సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు కూడా ఓటు సమానమైన హక్కు ఇచ్చింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆడాళ్ళు సగం ఉన్నారు, మగవాళ్ళు సగం ఉన్నారు, వాళ్ళకు కూడా సమానమైన హక్కు కలగాలని ఈ స్థానిక స్వయం పరిపాలన సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి ఊరికి వచ్చినటువంటి కొత్త పిల్లను, కోడల పిల్లను పీట మీద కూడా కూర్చోలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆడవమ్మను ఆ ఊరికి సర్పంచ్ని చేసి ఆ పట్టణానికి మేయర్ను, చైర్మన్లు చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఏ ప్రభుత్వం అయినా ఎన్నికడానికి వస్తున్నప్పుడు నీతి కలిగిన వాళ్ళను, నిజాయితీ కలిగిన వాళ్ళను, ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళను, ప్రజలకు సేవ చేస్తా అనేటువంటి పరమావధి కలిగినటువంటి నాయకులను ఎన్నుకోండి. మీ ముందుకు అనేక మంది వస్తారు. వచ్చిన వాళ్ళకు చెప్పండి, చెప్పిన సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించేటువంటి మనుషులు ఎవరు వాళ్ళను గుర్తించండి. గతంలో ఎప్పుడు కానీ మరి ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని తుంగలో జొక్కిన పరిస్థితులు కనబడుతున్నాయి. వాగ్దానాలను అమలు చేసేటువంటి మనుషులను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది, నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా యువత కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటే ఈ దేశం మనది, దీని నిర్మాణం మనం చేసుకుంటున్నాం అనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పరిస్థితులను మీరు పూర్తిగా అర్థం చేసుకొని ప్రజాపాలనను మరి దీవించాలని కోరుతూ ఈరోజు ఇచ్చినటువంటి సౌకర్యాలను కూడా మనం అందరం వాడుకుంటున్నాం. మన కన్నమూడ కనబడుతున్నాయి. వాటిని చూసి ప్రభావితమై ఎవరికి లొంగకుండా, ఏ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాల్సిన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.